ఎప్పుడైనా ఇలాంటి కలర్‌ఫుల్ అయిన బటర్‌ఫ్లై తయారు చేసుకున్నారా అండి? వాల్ డెకర్ అయితే చాలా బావుంటుంది. ఈ విధంగా మన ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. దీని కాస్ట్ కూడా బయట ఎక్కువగా ఉంటుందండి. చాలా చీప్‌గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక పేపర్ ప్లేట్ తీసుకున్నానండి. దీనికంటే తక్కువగా ఉన్న ప్లేట్స్ తీసుకొని ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మనకు నచ్చిన కలర్స్ అయితే ఈ విధంగా లైన్స్ మధ్యలో అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను డిఫరెంట్ కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ విధంగా అంతా అప్లై చేసి ఆరించుకున్న తర్వాత మిడిల్‌లో చూడండి ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను గ్రీన్ పెయింట్‌తో. చాలా బావుంటుందండి కలర్ అయితే. ఈ విధంగా నేను అంతా అప్లై చేసి ఆరించుకున్న తర్వాత చూడండి మిడిల్‌లో ఇప్పుడు కట్ చేసుకోవాలండి సరిసమానంగా. ఇలా 2 పేపర్స్‌ని సెపరేట్ చేసి ఇప్పుడు ఈ పేపర్‌ని చూడండి ఈ విధంగా నేను ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత చూడండి 2 పేపర్స్‌ని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసి చూడండి ఒక దగ్గర చేర్చి ఇప్పుడు స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మరింత కలర్‌ఫుల్ చేయడానికి సైడ్‌లో చూడండి ఈ విధంగా మిర్రర్ సహాయంతో అంతా అంటించుకుంటున్నానండి. అండ్ మిడిల్‌లో కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. దీనికైతే ఈ విధంగా డాట్స్ అయితే ఉంచుకుంటున్నానండి. అంతే అండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకుందామండి. వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ అంటించి ఈ విధంగా మనం ఇక దీన్ని వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా, అందంగా ఉంటుందండి. ఇలాంటి డెకర్ ఐడియా మనం తీయాలంటే బయట కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. 500 పైనే ఉంటుంది. చాలా సింపుల్‌గా ఇంట్లో తయారు చేసుకోవచ్చనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.